అన్న ఇప్పుడే చూశాను కానిస్టేబుల్ మూవీ. వరుణ్ సందేశ్ గారు చాలా గ్యాప్ తో వచ్చారు, కానీ ఈ సినిమా అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అనమాట. ఆ లుక్స్ చూస్తుండే అసలు ఆ కసి కానిస్టేబుల్ క్యారెక్టర్ లో కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ ఒక మంచి స్టోరీతో వచ్చాడు వరుణ్ సందేశ్. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీ తీసుకొని మన ముందుకు వచ్చారనమాట. ఒక్కొక్క సీన్ అయితే చాలా కనెక్ట్ అవుతుందంట, ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతాం. అంతా బాగుందనమాట. వరుణ్ సందేశ్ గారు డైలాగ్స్ కానీ మెయిన్ కానిస్టేబుల్ లుక్లు అయితే చాలా బాగా చేశారనమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ పరంగా చాలా బాగా కొట్టారనమాట మ్యూజిక్ డైరెక్టర్. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అందరూ చూడాల్సిన సినిమా అనమాట. సో ఒక మంచి సినిమా థియేటర్కి వచ్చింది, అందరూ వెళ్ళి చూడండి కానిస్టేబుల్. సో వరుణ్ సందేశ్ గారిలో ఏం మిస్ అయ్యారో ఈ సినిమాలో అన్ని చూస్తారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, ఒక మంచి స్టోరీ, మెసేజ్ ఉన్న స్టోరీ అనమాట. మెయిన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే ఇంకెవరు ఊహించారు అనమాట, అంతా బాగుంది. సో ఒక బ్లాక్ బాస్టర్ వరుణ్ సందేశ్ కెరీర్ లో పడింది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, అందరు థియేటర్కి వెళ్ళి చూడండి అన్న. కానిస్టేబుల్ మూవీ అంటే ఓన్లీ కానిస్టేబుల్ ఆస్పిరేట్సే కాదు, ఎవరైనా చూడొచ్చు. మామూలుగా లేదు మూవీ మాత్రం. వరుణ్ సందేశ్ అన్నకి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అన్న. పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అన్నట్టు ఉంది, ఎందుకంటే అంత ఖర్చు పెట్టారు అండ్ అంత మంచి అవుట్పుట్ తెచ్చారు. నెక్స్ట్ లెవెల్ ఉంది, డైరెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. సో చాలా బాగుంటది. సో డైరెక్టర్ గారు బాగా తీశారు. సో ఈ వీకెండ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సో ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడొచ్చు అన్న ఎవరైనా సరే. అండ్ లాస్ట్ 30 minutes మాత్రం పీక్స్ ఉంటుంది అసలు. సో ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడే కానిస్టేబుల్ మూవీ చూసి వచ్చాను. కానిస్టేబుల్ మూవీ చాలా మంచిగా ఉంటుంది. ఇది వరుణ్ సందేశ్ కంబ్యాక్ మూవీ అనుకో. ఇది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. లాస్ట్ 30 minutes ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది, ట్విస్ట్ అసలు ఊహించలేము. ఈ సినిమా అయితే అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు, కానిస్టేబుల్ పోలీస్ ఎవరైనా చూడొచ్చు అండి. ఇప్పుడే కానిస్టేబుల్ సినిమా చూసి వచ్చాను. సినిమా చాలా చాలా బాగుంది. ఈ రోజులో రావాల్సిన సినిమా. ఒక కానిస్టేబుల్ సమాజంలో ఎంత స్ట్రగుల్ పడతాడు, ఎన్ని బాధలు పడతాడు, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత త్యాగం చేస్తాడు, చాలా చక్కగా వివరించాడు డైరెక్టర్. నాకు తెలిసి కొత్తవాడు అనుకుంటా. చాలా చాలా బాగా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా చేసిండు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే పీక్ లో ఉంది, ఎవరు ఊహించిన విధంగా ఉంది క్లైమాక్స్ అయితే. నేనైతే ఊహించలేదు, అంత బాగా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గుడ్. నా సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఈ వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సినిమా వచ్చిందన్న. కానిస్టేబుల్ అండ్ మూవీ సూపర్ ఉంది. ఇప్పుడే చూసిన సినిమా మాత్రం సూపర్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం క్లైమాక్స్ మస్తు ఉందన్న. కానిస్టేబుల్ మూవీ యూత్ కి చాలా ఇంపార్టెంట్ గా మంచిగా ఉంటుంది అన్న. ఎందుకంటే యూత్ లో చాలా మంది పోలీస్ అవ్వాలని ఉంటారు. ఈ సినిమాలో చూసి మనం అనుకోవచ్చు ఈయన కానిస్టేబుల్ ఎట్లా చేసిన అని. సూపర్ ఉంటుంది అన్న కానిస్టేబుల్ అండ్ మూవీ అన్న. ఇప్పుడే సినిమా చూసేసి వస్తున్నా. కానిస్టేబుల్ మూవీ వరుణ్ సందేశ్ గట్టి కంబ్యాక్ ఇచ్చిందని అనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంటుంది అన్న. అందరు చూడాల్సిన సినిమా ఇది. సినిమా మాత్రం బాగుంది అన్న. లాస్ట్ మాత్రం ట్విస్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ నార్మల్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ర్యాంప్ ఉందన్న.